సార్ నమస్తే అండి. చెప్పండి. ఈసారి కోడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అరవ శ్రీధర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలయన్స్ అభ్యర్థి. ఉమ్మడి అలయన్స్ అభ్యర్థి. అంటే ఏంటి సార్ ఆయన వస్తే బాగుంటుంది అని కోరుకోవడానికి కారణం ఏంటంటే గత 4 పర్యాయాలుగా మనకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అభివృద్ధి అంటూ ఏమీ లేదు. రోడ్లు కానీ, వాటర్ కానీ, నీళ్లు కానీ, ఎటువంటి అసలు ఈ బ్రిడ్జీలు కానీ కొన్ని చాలా సమస్యలు ఏమీ ఇక్కడ జరగలేదు. కాబట్టి మేము ఈసారి అతన్ని మార్పు కోరుకుని 60% గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆయన వస్తే చేస్తారని నమ్ముతున్నాం. సీఎంగా ఎవరు అవుతారంటారు? సీఎంగా చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నాం, ఉమ్మడి అభ్యర్థిగా. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని సంక్షేమాలు అన్నీ అందాయి అంటారు కదా, సో దాని పట్ల మీరు ఏమంటారు? జగన్మోహన్ పరిపాలన సంక్షేమాలు అందినాయంటే మీరు అన్నట్లో బడి పిల్లలకు ఏదో 13,000 రూపాయలు అమ్మఒడి వేశారు. పోతే రైతులకు వచ్చేసి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే ఈయన వచ్చేసి ఒక 7,500 రూపాయలు, మొత్తం 13,100 రూపాయలు ఆయన అకౌంట్లో చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ ఈయన వేసింది యాక్చువల్గా రైతులకు వచ్చేసి 7,500 రూపాయలే. కాబట్టి ఈసారి ప్రభుత్వం మారితే మాకు ప్రజలకు, వ్యవసాయదారులకు కానీ, కార్మికులకు కానీ అందరికీ బాగుంటుందని నా ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ. ముందు బాబు బాగానే చేశాడు, చంద్రబాబు. జగన్ పరిపాలన కూడా నాకు పెన్షన్ విషయంలో ఇప్పుడు ఎంత తారీఖు ఈరోజు, ఇంతవరకు నాకు పెన్షన్ రాలా. ముసలిలో నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ విషయం ఖచ్చితంగా చెప్పండి. బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే నాకు ముసలిలో బ్యాంక్ అకౌంట్ ఎందుకండి? నేను సంపాదించేటప్పుడు ఇంట్లో తావలేకనా పెట్టుకునేదానికి? వ్యాపారం చేసి సంపాదించే శక్తి అన్నది. ముసలోళ్ళం వ్యాపారం చేస్తామా? అయ్యే పని కాదు కదా. ఇంటికి వచ్చినోడి సంతకం చేసుకో, సాక్షి సంతకం చేసుకో, ఏళ్ళు ముద్ర రాస్తాము, ఇచ్చేసిపో. ఇప్పటికి 3 రోజులు ట్యాబ్లెట్లు కొనుక్కునేదానికి నాకు కాలికి వీలు లేక గమ్మున కూర్చోండ. వచ్చేది నీకు అకౌంట్ ఉందా? ముసలివాడికి ఎందుకండి అకౌంట్? ఏడ సంపాదిస్తాం మేము డబ్బులు, ఏడ సంపాదిస్తాం? అది కూడా చేత కదా జగన్కు. చిన్న విషయం ఇది. ఇప్పుడు ఇంత చిన్న విషయాన్ని సరిదిద్దు లేకుండా పోతున్నావు నువ్వు. నేను నిన్న వాళ్ళ ముందు చెప్పేసిన ఈ విషయమే ఇట్లున్నదే, ఇంకేం పరిపాలన చేయబోతాడు అని. సరే మార్పు కోరుకుంటే అందుకని కాదు, సిస్టమ్ టోటల్గా చెప్పాలంటే కూడా బాబు వస్తేనే మంచిది అనిపిస్తుంది ఓవరాల్గా. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? అంటే తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచిది. విజయవాడకి కూడా మా ఫ్రెండ్స్ వచ్చారు, బంధువులు. టోటల్గా అక్కడ కూడా చాలా ఇదిగా ఉందంట బాబు విషయంలోనే. మా మామయ్య కానీ బాబు కానీ బాగానే చేశాడు, ఆయన వస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారు. అక్కడ కూడా మెజారిటీ చాలా బాగుందంట, చాలా బాగుంది. మా ఇంట్లోనే ఉండరు, బంధువులు వచ్చారు, ఆ ఊరోళ్ళు, వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అమ్మా? నా ఉద్దేశం మనం జగన్ గెలిస్తేనే బాగుంటుంది. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలనుకుంటున్నావా? ఎందుకమ్మా ఆయనే మళ్ళీ? అంటే మాకు అమ్మఒడి, రైతు భరోసా అవన్నీ వచ్చినాయి కాబట్టి. సంక్షేమాలన్నీ అందాయా? సంక్షేమ పథకాలన్నీ వచ్చాయంటావా? అన్నీ వచ్చాయి. ఓకే, చంద్రబాబు వేయకూడదు అనుకున్నావా? అట్లేంలే, వేయచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆయన పరిపాలన బాగా నచ్చింది. ఓకే, ఈసారి మళ్ళీ ఆయన గెలుస్తారంటమ్మా? అందరూ వేస్తే గెలుస్తారు, అట్లా అందరూ అలా అనుకుంటే. ఎమ్మెల్యే ఎవరికి వేద్దాం? కోడూరు కొరమటి శ్రీనివాసులు, అదే వైసీపీ ఎమ్మెల్యేకి. ఓకే అమ్మా, సరే. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సరే, గ్లాస్ పార్టీకి అంట. గ్లాస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ గారికి. ఎందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు? అదే పథకాలు ఏమి అందలేదా మీకు? సంక్షేమాలు అందలేదా? ఓకే, అందుకని. ఓకే, సో సంక్షేమాలు అనేటటువంటి పైన ప్రభుత్వం కదా, ఇక్కడ లోకల్గా లీడర్ని మార్చడం పట్ల ఏంటంటారు కారణం? వీళ్ళు లోకల్గా మార్చామంటున్నారు. ఈసారి ఒకరు మార్పు వచ్చింది, యాజమే ఎటైతే అటగాని అంటున్నారు. ఓకే, సో అందుకని వేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సీఎంగా చంద్రబాబు. మీరేమనుకున్నారు? చంద్రబాబు నాయుడు వస్తాడు. ఓకే, అవునా? దేవుడాలా గంగమ్మ సాక్షిగా ₹1 నువ్వేది చెప్తే చేస్తా. నాకు బతికేది కావాలా, నేను బతికేది కావాలా, అదే నాకు చూసేవాళ్ళు కావాలా. ఇప్పుడు దాకున్నటువంటి ప్రభుత్వంలో నీకే ప్రభుత్వం ఏది చెప్పాను, ఆమె దేవుడాలు ఉన్నది కదా చెప్పాను. ఎవరు ఇప్పుడు
ఆ సత్యనారాయణ పెట్టినారు కదా ఏదో పోసగడ ఇరిగిపోతే 3 నెలలు ఉండే మనసులో ₹1 ఇలా ఎవడు ఏమేంటారు అడగల ఆరోగ్యశ్రీ ఏం అందలేదా నీకు? ఏమేరు కానీ ఆ ముసలోడు దుడ్డు ఇస్తా ఉన్నారు ఇంకెవరికిలే. అది ఆ ముసలోడిది కూడా పర్లేదు మనం చాలా పడినాడా మనసు బాగలేక అది ఆ మనసులో అడుచుడిపోయి పోయి ఇంటూ అది మా బతుకు ఒకే కొడుకు తాడుపోతాడు వదిలేసిన వాళ్ళకు మాకు సంబంధంలే చెప్పనాముడా దేవుడాలా. బాధపడకు అది మా పరిస్థితి. ఎవరు చెప్పుకోవాలా చెప్పు ఏమ్మా ఎట్టుడాలి ఇదో ₹20 ఇచ్చావు ఇదో చూపించుకో అని అన్నోడు ఉన్నాడా అడిగినోడు ఉన్నాడా? ఇంటి ఊరు కదా పోయి కనుక్కోపో నా పరిస్థితి చెప్తారు. ఒకరన్నా నిజం చెప్పరా చెప్పయ్యా. కొడుకులే మనవులే కూతురులే ఎవరులే నాకు ఒక్కడికే తాడుపోతాడు పోయినాడు దేశాల మీద రాజపాటు చేరిపోయినాడు. ఈ మాదిరిగా ఏంటంటే సత్య బాధకమన్నారు ఎవరు వాళ్ళే అడుగు ఉన్నా దేవుడా అదే ఇల్లు కట్టుకొని నేనంటే అబద్ధం చెప్తా నీ డబ్బు కోసం ఆమెను చెప్పాను. లేదు ఇంకొక ఇల్లు అడుగుపో అది నా బతుకు. ఏ పార్టీ కోటేస్తే మంచి చేస్తాను నమ్ముతున్నావు? నాకు నేను చెప్పేది ఏందియా నాకు ఎవరు మంచి చేస్తామంటే నాకు బతికితే నేను చచ్చిపోయిన దాకా నాకు కావాలి. నాకు పెట్టేవాళ్ళు లేరు నేను చెప్తాను కదా. పింఛన్ రావట్లేదు సక్రంగా ఎందుకు? మీకు ఇద్దరికి ఏం ఆధారం లేదు బ్యాంకులో డబ్బు లేదు ఇద్దరికన్నా ఇండియా మేము బతామన్నా అది రాదు కుదరదు అన్నారు. ఒక్కొక్కరు ముగ్గురికి ఇద్దరికి నలుగురికి ఈ ఊళ్ళో వస్తాను నాకు లేదు. ఏం చేయాలా ఎవరికి చెప్పుకోవాలి నేను చెప్పు. వచ్చేవాళ్ళకి వస్తున్నాయి నాకు రాల ఇవన్నారు. ఆ మనుషులు కనబడితే ఎప్పుడు అటు జరిగి ఉన్నది పడిపోయినాడు. ఆ ముద్దరుగడ వేస్తే ఒళ్ళు ఇట్ట పదుతుంది అది రాల. అందుకని ఆ సత్యనారాయణ కాడ నిలబడి ఉన్నమ్మా మేము వచ్చి నలుగురం చెప్తాము తీసిస్తాము అని చెప్పి అంటున్నారు అందరు. అందుకు చెప్తాను. ఆడికి నేను వేసుకొని పోయిన ఆటోలో ఆ సందులో ఉన్న చూడు కొడులో ఈ సందులో ఆడికి పోయినా 10 మాటలు పెట్టినాడు ఆయన చెయ్యి ఆయన పట్టించి పళ్ళ పదుతుంది డబ్బే ఉండదంట వచ్చిందమ్మా ఆయనకు అది పళ్ళ మేమేం చేయాలి అది పోయి నువ్వు వాడినే అడుగు వాళ్ళే సమాధానం అంటే ఏం చెప్పాలా చెప్పా. ఇప్పుడు ఆకలి అవుతున్నదియా ఆకలికి నువ్వు అంత అన్నం పెద్దమ్మ తిన్నంటే నీ నా ఆకలి చల్లార్చినోడే నీ దేవుడివి. నా ఆకలి చల్లార్చినోడు దేవుళ్ళ ఊరికే ఒట్టి మాట చెప్తివి పోతివి నా కడుపులో ఆకలి ఎట్టు చల్లారుతుంది చెప్పండి నాలేమన్నా పొరపాటు ఉంటే ఏమ్మా నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావని చెప్పు ఒప్పుకుంటా. ఎక్కడికైనా నేను చెప్పేది ఇది. ప్రజలు ఎలా బాధపడుతున్నారు రాజకీయ నాయకుల దృష్టి తీసుకెళ్తేనే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది ఏదన్నా దానికి సమాధానం. ముసలాడు 10 మందిలోకి పోయేవాడు కాదు 10 మందిలో అడిగేవాడు కాదు. ఆ బ్యాంకులు అవి ఇవన్నీ కూడా మాకు తెలియదు చెప్పను. కొద్ది రోజులు డోహరాలో ఉన్నా అది కూడా తీసేసినారు వయసు అయిందని. ఇప్పుడు ఏదీలే ఏ ఆదరవాలే ఉంటే తినాలా అది ఆ ముసలోడు దుడ్డు బియ్యం ఇస్తున్నారు అవి తింటా ఉన్నాం. అబద్ధం మనం అనవాడు దాంతోనే జరుపుకుంటా ఉన్నాం. అది కూడా పోయింది ఇప్పుడు లేదంటున్నారు పడలేదంటున్నారు కుదరలేదంటున్నారు. ఇంకేం చెప్పుకోవాలా కడుపులో ఆకలి ఎవరికి చెప్పుకోవాలయ్యా చెప్పండి. ఏం బాధపడక అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి. మీరు ఇక్కడ లోకల్ లీడర్ని కలవలేదా ఇదివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని? ఆయన ఇప్పుడు రాడు వస్తాయి ఇప్పుడు నా అవసరానికి వస్తాడు అంతే. కోరమట్ల మిగతా ఇప్పుడు రాడు ఓట్ల కోసం వస్తాడు చూస్తాడు పోతా ఉంటాడు అంతే. సో ఈసారి మీరు ఇక్కడ మార్పు కోరుకుంటున్నారా ఏమన్నా ఎమ్మెల్యే మారుతాడు ఈసారి కూటమి అభ్యర్థి. ఇప్పుడు మా ఊరికి నేరుగా రోడ్ నేరుగా నీళ్ళు వచ్చేస్తాయి లోపలికి వాళ్ళు వేస్తుంటే ఇంతవరకు వాళ్ళే అట్టే వదిలేసారు. వీళ్ళకి వస్తాయి నీళ్ళు మామూలుగా ఎక్కడిదాకా వస్తాయా? నాకు ఇంటికి నీళ్ళు వచ్చే పైన దూరం మీద కూర్చున్నాడు ఆ ముసలోడు చెప్పాను ఆయన ఉన్నారు మాది ఇదే కదా అప్పుడు ఇదంతా నీళ్ళు వచ్చాయి మా ఇల్లు కానీ కొట్టుకోమీది ఒకసారి కనీసం అదే వాళ్ళు కడతాను వాళ్ళు కట్టలే ఏం కట్టలేదు 2 సంవత్సరాలు అంతే.
ఇంకా పోతే బ్రిడ్జి ఒకటి ఉన్నది మాకు, దానికి కట్టినారు కానీ ఒక కమ్మికి నీళ్ళు మొత్తం అంతా కూలిపి మొత్తం కొట్టుకోమైంది. ఊరికే అసలు గోడ కట్టినారు, ఏట్లో గోడ కట్టారు కమ్మీలో, ఒక కమ్మికి నీళ్ళు ఊరికే అటు కట్టినారు, అది కొట్టుకోమైంది పోయినసారి. అంతమంది గట్టప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఉండింది అట్నే, మొన్న కట్టినారు ఊరికే అటు కట్టడం పోయింది అది. సరేలే. అది మీరు ఇక్కడ శ్రీధర్ గారు వస్తే మారుతుంది అనుకుంటున్నారా? ఆయన చేస్తాడని నమ్ముతున్నారా? ఖచ్చితంగా నా జనసేన మామూలుగా టీడీపీ కూటమి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మేము వేసినాక చూడ మొత్తం పెరికేసినారు, రేషన్ కార్డులే, పింఛన్లే, భర్త లేడు, పిల్లోడు ఇద్దరు కూలి చేసుకుంటారు. ఆ పెద్ద పిల్లోడు జాబ్ చేస్తాడని పెరికేసినారు. ఏం చేస్తాం? ఏం జాబ్ చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. సరే చేస్తున్నాడు. ఇప్పుడు రేపు పెళ్ళి అయితే వాళ్ళు భార్య చూసుకుంటే మనం చూస్తారయ్యా? చూస్తారా ఎవరన్నా? చూడు, నువ్వు చెప్పులే. ఎవరు చూస్తారు చెప్పు? ఇద్దరు పిల్లలు కూలి చేసుకునే వాళ్ళు. మనకు కార్డు కావాలి కదా, పింఛన్ కావాలి కదా, మనకేం ఊళ్ళో ఇల్లు ఉన్నది, అడ్లు చేయనున్నది, మా పేరుతో ఏం లేవు. అట్లా చేస్తే అటు చేయాలా? అదే పరిస్థితి. మిగతా అన్నీ అందుతున్నాయా? మిగతావి ఏం రాస్తున్నాయి? మనకేం రాలా, ఏమున్నాయి మిగతాయి? అందులో అయ్యే పెరికేసినారు. వస్తావు నీ రేషన్ కార్డు పింఛన్ అయ్యే పెరికేసినారు. ఇంకేమున్నాయి మనకు వచ్చేటి? ఏమి ఇచ్చినారు మనకి? ఆ రేషన్ కార్డు భీమానికి 5 గడలు, రేషన్ కార్డు భీమ్ ఇచ్చేదే ఏమి లేవు. సో ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు అయితే? ఎట్నా ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి, ఎవరికి వేద్దాం అయ్యా, ఎవరికి బుద్ధి పుడితే ఆ టయానికి వాళ్ళకి. అంటే ఒకసారి దెబ్బ తిన్నాం కాబట్టి మళ్ళీ వేసేదానికి అవకాశం, అంతే అంతే. ఎవరైనా మనకు మేలు చేస్తారంటేనే ఎవరైనా ముందుకు అడుగేస్తాం, కానీ మేలు చేయని దానికి ఎందుకు వేసేది మళ్ళీ చెప్పు? సరేలేమ్మా, అదే పరిస్థితి. పోయినసారి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ఏం చేస్తాం చూడ, దిక్కు తెలుస్తుంది మాకు, యా దిక్కు తెలుస్తుంది. పింఛని రాకపోయా మాకు, యా దిక్కు తెలియలే. ఎందుకు రాలేదు పింఛను? నిన్న వచ్చినాము సార్, మేము నిన్న వచ్చినాము. మా అమ్మ చనిపోయినింది, పీలేరు సైడ్ పోవాలా, 3 బొచ్చులు ఎక్కాల కోడూరుతో కూడా. అక్కడ బడి లేచి వచ్చి మా అమ్మ చనిపోయి అతలకి అక్కడనే ఉండి అమ్మని వచ్చిన. ఏ పింఛని రాలా, ఏం రాలా. నిన్న ఇంగడ వచ్చిందంట ఇడికి, వచ్చి కనుక్కునిందా. ఈసారి ఏమన్నాడంట, అమ్మ మేము బ్యాంకులో పడితే తెచ్చిస్తాములే అని అన్నారంట. అందుకు నేను కూడా ఎత్తుకొని వచ్చిన, కనుక్కొని పోదాం మాట ఆయననే. అడగదామంటే ఇంకా 10-10:30 వచ్చారంట, అడిగి కనుక్కోమదాం అని. యా దిక్కు తెలియలే మాకు. ఏం చేస్తాం, ఒక పని లేకపోయా మేము బతికేదానికి. ఏం చేస్తావా? ఈసారి మళ్ళీ జగన్ గారికి వేద్దాం అనుకున్నావా, మార్పు కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటావా? దేవుడు ఇంకో పార్టీకి వేద్దాం మార్పు కోరుకుంటున్నావా? దేవుడు అటు పెడితే అది దళారులదా, మనది ఏమున్నదా? అదే ఆ టైంకి ఏది బుద్ధి పుడుతుందా? అంతే కదా. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నావా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకున్నావా? మాకు చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటుంది. నీ పరిస్థితి ఎందుకు అనుకుందామని వచ్చా. ముసలి దుడ్డిలో ఇట్లా తనకలు ఆడుతున్నాయి, ఏం చేసేది? బాగా ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు. ఆఖరిలో ఈ పని చేసినాడు వాడు ఆ జగన్. ఎంతమంది తిడతా ఉన్నారు, ఎంతమంది ఏడుతున్నారు దేశం. ఎందుకు అట్లా చేసింది? ఆఖరిలో బాగా ఇస్తా ఉన్నాడు, ఇంటికి ఎత్తుకొచ్చా, ఇంటికి ఈ పని చేస్తాను. సో అందుకే ఈసారి మార్పు కోరుకుంటున్నావా? చంద్రబాబు వేద్దాం అనుకుంటున్నావు కాదు, ఒకవేళ పింఛన్ ఇచ్చేస్తుంటే జగన్ కేసుంటావా? చంద్రబాబు ఏమని అంటే పెన్షన్ కారణం కాదైతే. పెద్దయ్య నమస్తే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నా ఈసారి? పవన్ కళ్యాణ్యా, పవన్ కళ్యాణ్ వచ్చి మంచి చేయని చెడ్డ చేయని ఆయనే. ఒకసారి చూద్దాము. ఆయనకు చేసినాము, వాళ్ళ ఆయనకు చేసినాము. ఇప్పుడు ఆ పింఛన్కు మంచి చెడ్డకు నా ఎవరిని అడుగుదాము? ఆ సత్యారాం చుట్టూ తిరిగి చెప్తాను ఆయన. ఏం చేస్తావా? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకోండి. కొన్నిసారి ఎవరికేసావా? పవన్ కళ్యాణ్ ఆయనకే, జగన్మోహన్ రెడ్డికే, జగన్మోహన్ రెడ్డికే వేసినాము. ఆయన గెలిచినాడు, సాయం చేస్తానన్నాడు, చేసింది. ఆయనకు తీరికలా, మాకు తీరిక లేకుండా చెప్తాను, ఏది లేకుండా. ఆయన చేసిందిలే, చేస్తాడని ఆయన తిట్టాక వచ్చా ఆఫీసులు కాడికి పోతే ఆయన పోయి అడుగుపోండి అంటారు. మా అడిగి పోయి అడిగేసి సాగుతున్నారు మాకు. ఒక ఆఫీసర్ని పెట్టుకున్నారు నాయన, మీరు వచ్చినారు, మిమ్మల్ని అడిగినాం ఏమయ్యా మా పరిస్థితి అని. ఆడిపోయి ఆయన్ని అడుగుపోండి అంటే మనం ఆయన్ని పోయి అడిగే శక్తి ఉన్నదా? ఏదో మీరు సాయం చేస్తారని కదా మేము వచ్చిందే. అట్లా మాకు తెలియదు అని వాళ్ళు సత్యవాళ్ళ వాళ్ళు అంటున్నారు. ఆ పింఛన్కి ఇబ్బంది పడతాను నాయన. అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నారు అయితే? మార్పు కోరుకుంటాను. జగన్ నిలిపేసి దీనికే వేద్దాం అనుకుంటాను, పవన్ కళ్యాణ్కి. చంద్రబాబును చూసినాము, ఆయన్ను చూసినాము, ఆయన్ను చూద్దాం ఒకసారి.
మంచి చేస్తాడో చెడ్డ చేస్తాడో చూద్దామని. ఓకే ఓకే పెద్దయ్య ఓకే. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కలిసిపోయాడు కదా చంద్రబాబు. ఇద్దరు ఒకటి అవుతారు కదా, వాళ్ళే రావాలా. వాళ్ళే కూటమి వస్తుంది అనుకున్నావా? ఓకే. అంటే మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మారుతా ఉన్నారా, ఒకరే ఉండకూడదు. మారుతా ఉంటే ఎవరు పరిపాలన ఎట్టుంటో తెలుస్తుంది. ఒకరే అయితే ఉండొద్దు అంటావు. ఒకరు ఉండకూడదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు. ఓకే, అది అంటే ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారు. చేస్తాడో ఏమో. ఇప్పుడు చేడి మీద నీళ్లు పోతున్నాయి, ఆయన వచ్చి ఏమన్నా కట్టాడా? కానీ కష్టపడేది నేనే, కానీ ఓటేమో సైకిల్కి వేసేది. అది అంటే అలా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం మారాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు బాగా చేసినాడు ఆయన, ఆయన బాగా చేసినాడని దానివల్ల ఇప్పుడు సుఖం పింఛన్ లెగదింగినాడు. ఏడంటే ఆడ ఇసుక, ఏడంటే ఆడ 20,000 కాదు, 30,000 కాదు, 40,000 కాదు, 50,000 కాదు ఇసుక అమ్మడం. అది జరిగింది. అది అందుకని సార్ మార్పు కోరుకుంటున్నాను. మార్పు కోరుకుంటాను. ఓటు ఉండేవాడు, తెలుగు ఉన్నవాడు, ముసలి కానీ ముసక్ కానీ ఉండవాళ్ళు మార్పు ఏమిరంటే వాళ్ళకై వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను నిర్ణయించింది కాదు అది. వాళ్ళకై వాళ్ళే ముసలి ముచ్చక కానీ 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లోళ్ళు కానీ అంతా ఇప్పుడు ఈ నూనె మారిపోయింది. దేనివల్ల మారిపోయిందంటే ఇదే ఈ మాదిరి ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కనీసం 100కి 40 మందికి పింఛన్ రాల. 40 మంది ఏమంటే పోస్ట్ ఆఫీస్ లేకపోండి, బ్యాంకులు లేకపోండి. ఏమంటే బ్యాంక్కి కడపలో చెప్తారు, కడప పోతావా? దానివల్ల ఇప్పుడు చాలా మార్పులు జరుగుతుంది తమ్ముడా. ఏమి లే, ఆయనలే ఓడి పెట్టేదిలే, ఈడు పెట్టేదిలే. కానీ మా నాయన లేడని ఏదో అవకాశం ఇచ్చినాడు. అవకాశం ఇచ్చినట్టు దాన్ని బట్టి కాపాడుకోలేనోడు ఏం చేయాలా? వాళ్ళ అప్పచెల్లెలనే చెప్పమాను, ఇంకేమొద్దు. వాళ్ళ చెల్లెలనే చెప్పమాను. దానికి ఏమిటంటే వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ ఎందుకు ఇప్పుడు ఆమె మెడబట్టి బయట తోసినాడు, వాళ్ళ చెల్లెలనే చెప్పమాను, ఇంకెవరొద్దు. అమ్మ బిడ్డను వాళ్ళ బయట ఎందుకు పంపించినాడు? సజ్జ అన్నదమ్ముడే కదా, ఎందుకు పంపించినాడు జగను? అది తప్పు. అది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్ట దాక్కుంటారు. ఇప్పుడు మామూలుగా ఆయనైనా ఒకటే, ఈయనైనా ఎవడైనా ఒకటే. కానీ అవకాశం ఇచ్చినప్పుడు ఏదో దాన్ని పరిపాలన లక్షణంగా చేసుకోవాలి కదా. చేసుకున్నప్పుడు ఎందుకు ఇట్లాంటి ఇవన్నీ ఎందుకు రావాలి తమ్ముడా? అది ఇప్పుడు ఏదో ఆయన ఏలినాడు, ఎవడు చంద్రబాబు నాయుడు ఏలినాడు రామారావు నోట్లో మట్టేసి. కానీ ఇప్పటికేమో బాగానే చేసినాడు కదా, ఉన్నెన్నాళ్ళేమో బాగానే చేసినాడు. మాకు ఎవడు పెట్టేది ఏమి లేదు, మా కష్టం మాది జరిగింది అది నైనా. సరే, థ్యాంక్స్. చంద్రబాబు రావాలి. చంద్రబాబు అంటే చంద్రబాబు రావాలని మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మార్పు అంటే వాడు చేసే పనులు మంచి పనులు చేస్తా అంటే జగన్ ఓడికే వేసి ఉంటాము. వాడు చేసే పనులు బాగలే, వీడికే వేస్తాం, ఇన్నే గెలిపిస్తాం. ఏం పనులు బాగాలేదంటావు? అన్ని పనులు కూడా ఒక ఎరువులు కాదు, ఒక బస్ ఛార్జీలు కాదు, ఈ గ్యాసులు కాదు, ప్రతి ఒక్కటి రేట్లే కదా నైనా. రైతు ఎట్ట బతకాలా? సో అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నావు. అక్కడ నమస్తే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓట? నేనా చంద్రబాబు నాయుడుకి. ఏం చంద్రబాబు నాయుడుకి వేద్దామని ఎందుకు అనిపించింది? ఏనా చంద్రబాబు నాయుడుకి వేస్తాం. అదే మా ఎందుకు అనిపించింది అన్న ఇవన్నీ మేము చెప్పాలన్నా? కాదమ్మా, కాదులే, ఇప్పుడు అనిపించడానికి కారణం ఉంటది కదా. మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి. అంతేనా? సరే, ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటామమ్మా? ఇక్కడికైతే చంద్రబాబు నాయుడుకి. కూటమికి. ఓకే అమ్మా, ఓకే. గురుగారు నమస్కారం. నమస్తే అయ్యా. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? అయ్యా, మేము ఇప్పుడు మామూలుగా ఇది జనసేనకు అనుకున్నాము. ఈసారి మా ఊరు మొత్తం ఏకగ్రీవం ఏరేది ఏం లేదు. అంటే అలా అనుకోవడానికి కారణం ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లులు చూడబోతే ఎట్టుంటాయి, బస్సు ఛార్జీలు చూడబోతే అట్టుంటాయి. మా బతుకులు ఎట్టెట్నో ఉన్నాయి, కూలి చేసుకునే వాళ్ళు బతుకులు మాయి ఏమీ లేవు. సాయం ప్రభుత్వం నుంచి ఏ సహాయాలు లేవు. ఏం చేస్తారు? ఒక్క బియ్యం కొనాలంటే 1780 రూపాయలు. మొన్న బియ్యం మూట తెచ్చి 25 కేలు మూట, అవి 23 కేలు ఉండేది. మా పరిస్థితులు అట్టున్నాయి. ఉప్పు కొనబోదామా, పప్పు కొనబోదామా, ఏది చూసినా మా పరిస్థితి చాలా గగనంగా. 130 రూపాయలు నిన్న నూనె ప్యాకెట్. బేడలు చూడబోతే 150 రూపాయలు, 160 రూపాయలు. మేము కూలి చేసుకుంటే ఎట్ట బతకాలా? ప్రభుత్వ సాయం లేదా, మేము ఎట్ట బతకాలా? కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. ఏదో పోయిన ప్రభుత్వం అంతా ఎంతో సాయం చేస్తాను. సాయం అంటే మాకేం సాయం చేసింది కాదు. ఇదో ఈ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ రేట్లు లేవు, ఈ రేట్లు పెరిగిపోయినాయి. ఏం బతకాలి మేము? అట్లుండదు మా పరిస్థితి. మేము అందుకని మార్పు కోరుకుంటా ఉన్నాము.
జనసేన కావాలని ఇక్కడ లోకల్గా లోకల్గానే సీఎం అనేది అది మనం ఒకరం కోరుకునేది కాదు, అవునా కదా? అది రాష్ట్రం అంతా కోరుకునేది. సరే ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారమ్మా? వచ్చినా మాకు సంతోషమేనైనా, జగన్ వచ్చినా సంతోషమే, చంద్రబాబు వచ్చినా సంతోషమే. ఒక్కరికనే మాకు పార్టీ లేదు. సంతోషంగా ఎవరు వచ్చినా మాకు మా అమ్మ బాగా చూస్తే చాలు అని రావాల్సినోటి. ఇది వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన బాగా అనిపిస్తుందా మీకు? పర్వాలే. ఓకే, మార్పు ఏం కోరుకోవట్లేదు? మరి మార్పు అవసరం? మార్పు కోరుకోలేనాయన. ఓకే, అన్నీ అందుతున్నాయమ్మా? మాకేమో పెన్షన్ అవుతుంది, మాకు అవన్నీ రావులే. ఓకే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారనుకున్నారా? అవుతారని అనుకుంటున్నాము, భగవంతుడి దయ. ఓకే, అంతే కదా. ఓకే అమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారమ్మా? మాకు ఎవరు వచ్చినా సంతోషమేనైనా, మాకు ఏముంటుందట, అంతా అయిపోయింది మాది. మేము కూర్చుంటే లేకుండా లేచి కూర్చోలేకున్నాము. అందుకని మీకేం ఎవరు వచ్చినా ఒకటే సంతోషమే. ఓకే, ఈసారి ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుంది అనుకున్నారమ్మా? మేమైతే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తే బాగుంటున్నారు అంటే ఏంటమ్మా? అంటే మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిని చదివించిన అమ్మాయిని చదివించుకోవాలని స్టేజ్లో ఉన్నాము. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు కదా, దానివల్లే పాప చదువుకొని ఈరోజు జాబ్ చేసి మా కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. ఆ అభిమానంతో మేము రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ కుమార్ జగన్ కానీ ఉన్నంత వరకు అదే పార్టీకి వేస్తామా మేము. అదే అనుకుంటున్నాము. ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నామంటే కూడా మా పాప వల్లే, ఆయన ఫీజు వల్లనే మా ఇద్దరికి ట్యాబ్లెట్లు కాదు, మా ఇద్దరిని మా కుటుంబాన్ని ఆమె పోషిస్తుంది. అదొక్కటి మాకు. అందువల్ల మీరు రుణపడి ఉన్నారు. ఇంకా మనకి ఏం కావాలి, అంతే కదా. మనకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు అదే అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే వేస్తామా. మేము 2 ఫ్యామిలీలు, మా బాబాళ్ళు, మేము మొత్తం మా పిల్లలు మంచి జాబులో ఉన్నారు కాబట్టి మేము ఆయన రుణం తీర్చుకోవాలి కదా. రైతు భరోసా వస్తుంది, నేను మా పాప డ్వాక్రాలో ఉన్నాము, ఆసరా వస్తుంది, నాకు ఈబీసీ వస్తుంది. మాకు ఆస్తులు ఏం లేవు. మా పాప ఆయన ఫీజు వల్ల చదువుకొని మా కుటుంబం ఈరోజు ఏదో మాకు ఆస్తులు ఏం లేవు, ట్యాబ్లెట్లు తిండి గడుస్తుంది అంతే. అన్న నమస్తే అన్న, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే రావాలన్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నారా? ఓకే, అంటే ఏంటన్నా మళ్ళీ ఆయన కావాలనుకున్న కారణం? పథకాలు బాగుంటాయి, రైతు భరోసా అన్నీ ఎందునాయా? ఉంటున్నాయి. ఓకే, పింఛన్ కానీ దేనిలో కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే ఇది ఇవి నేస్తాం కానీ, ఇది వేరే ఇది డోక్రా నేస్తాం. ఓకే, ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ బాగానే వస్తుంది. ఓకే, సో మళ్ళీ కూడా ఆయనకి ఇద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నా ఓట? ఎవరికా? ఆ పొద్దుటికి ఎవరికి బుద్ధి పుట్టితే వాళ్ళకు ఈ పొద్దు చెప్దాం నాయన. ఆ పొద్దు ఈ పొద్దు కాదు, 10 రోజులు ఉంది గట్టిగా ఉండి చూద్దాం. ఆ పొద్దుటికి పణం ఈ బుబ్బకు ఎండకు బతికితే ఆ పొద్దు ఎవరికైనా వేద్దామ్మా. జగన్ గారికి వస్తే బాగుంటుంది అనుకున్నావా? నేనేమనుకోవాలమ్మా, బ్యాంకుల కాడికి పోయి చూడు ఎట్టట్టుండదో ఈ పొద్దు ఎండలకు. బ్యాంకులకి వేసి డబ్బు జనం అంతా సత్సన్నారు కూడు అని దేవుడు ఎట్టు పెట్టాడు ఆ పొద్దుటికి. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి కోటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? కోమటిరెడ్డి శ్రీనివాసులు. ఓకే, వైసీపీ. అంటే ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? జగన్మోహన్ రెడ్డి కారణం. ఓకే, అంటే ఆయన పరిపాలన చూసి ఇక్కడ వేద్దాం అనుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడున్నటువంటి వరకు అన్ని సంక్షేమాలే అందాయి, డెవలప్మెంట్ లేదు అంటున్న వరకు మీరు ఏం చెప్తారు? డెవలప్మెంట్ అంటే 2 సంవత్సరాలు కరోనా అయిపోయా, అదే ప్లస్ అయిపోయింది. ఇంకా చూస్తాం, నెక్స్ట్ టైం ఇంకా గెలిచే చేస్తాడు అనుకుంటాం. ఓకే, చంద్రబాబు గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? చూసాం కదా 14 ఏళ్ళు, చెప్పింది ఏది చేసింది లేదో, అందువల్ల. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని విషయాలు చెప్పి చేయలేదని చెప్తున్నారు. మద్యపాన నిషేధం కానీ, ప్రత్యేక హోదా కానీ, దానికి మీరేమంటారు? అది ఆ 2 ఒకటే ప్లస్.
మద్యపానం వరకే. కాకపోతే మద్యపానం ఆపేయాలనుకున్నాడు రేట్లు పెంచేసి, కానీ జనాభా తాగుతూ ఉన్నారు, అదొకటి. సో ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్. ఓకే, థ్యాంక్ యూ. 10 ఎకరాల పొలాలు లేవు, మాకేమి ఏమి చదువుకునే పిల్లకాయలు లేరు, మాకేమి అందడంలో ఏమి లే. కానీ మనం పని కూలీ పోతున్నాం, చేసుకుంటున్నాం, తింటున్నాం అంతే. మాకేమి ఎన్ని బయట బురాసాలంట ఎంత పథకాలు మాకేమి అందడంలో ఏమి లే. అది లోకల్ ఎమ్మెల్యే ఎవరికి వేద్దాం అనుకున్నాం? లోకల్ కదా కొరముట్ల శ్రీనివాసులే, వైసీపీ. ఆయన పరిపాలన నచ్చింది, ఆయన రోజులు ఆయన చేసినటువంటి పరిపాలన? పర్వాలేదు. ఓకే, అందుకని మళ్ళీ ఆయనకి ఇద్దాం అనుకుంటారా? ఓకే, నమస్తే అన్న. మేము దేనికి ఈసారి దేనికి వేయకూడదు అనుకుంటున్నారు అంటే ఎందుకు అలా ఫిక్స్ అయిపోయారు? దేనికి వేయకూడదని? ఓటు తీసేస్తాను భయం. అంటే ఒక పార్టీకి మద్దతు అని చెప్తే ఇంకో పార్టీ వాళ్ళు తీసేస్తారని తీసేస్తాను భయం. మా ఇంట్లో 5 ఓట్లు ఉంటే 5 ఓట్లు మొత్తం తీసేసినారు పలానా పార్టీ అని తెలిసి. అప్పటి నుంచి చెప్పేది లేదు. అదేనా కారణం? ప్రధాన కారణం అదే బయటపడి చెప్పేస్తే తీసేస్తాను భయం. సరే, ఓకే. నాకు మా ముసలాయన చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతున్నారు సార్. ఈ ఏళ్ళకు పింఛని ఎట్టాడుతో నాకు రాలా. ఏడ రాపిచ్చినా ఆయన బతికినట్టే చూపిస్తున్నదని చెప్తున్నారు సార్. నా పేరు సను వెంకటమ్మ. మాకు భూములు ఇచ్చున్నారు, ఆ ఊరికే చూపించినారే కానీ ఎలకు మాకు ఇచ్చినారు పటాకాగితాలు ఇలా సార్. 30 ఏళ్ళ నుంచి బాధలు పడుకుంటున్నాం మేము. తాడివాళ్ళపల్లి. ఏ ఊరు కావాలి నీకు సీఎంగా? నాకు జగనే కావాలా. జగనే కావాలా? జగనే కావాలి నాకు. పింఛన్ రాని రాకపోని ఏమన్నా కానీ జగనే కావాలా. అంటే ఏంటమ్మా జగన్ వేయడానికి కారణం ఏంటమ్మా? జగన్ అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, మా పిల్లకాయలకి పింఛన్ కానీ అమ్మఒడి అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి జగన్ వేయాలనుకుంటున్నాము. ఓకే, చంద్రబాబు వేయకూడదు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు మేము ఇప్పుడు ఏ సంవత్సరం వేసిందల్లా జగన్కి నా ఓటు వచ్చిన లాంచి. అవునా? ఓకే అమ్మా. నేను జగన్కే వేసేది. పోయినసారి కూడా వేసావు జగన్కి? జగన్కే వేస్తాను. అన్ని అందుతున్నాయి మరి? నాకేమో ఎవరికి నాకేమో డబ్బు రాలే సార్. నా పిల్లకాయలకు బళ్ళు అయిపోయినాయి, మాకేం అమ్మ ఒడి గిమ్మ ఒడి ఏం పడదు. మా ఇంట్లో అయినా పింఛన్ వస్తుంది, అంతేగాని మాకు ఇంకేం మాకు జగనే రావాలా. జగన్ గారు అంటే అభిమానం. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకుని అభిమానమా లేకపోతే జగన్ గారు అంటే మామూలు వ్యక్తిగా అభిమానమా? అన్ని మంచి వాళ్ళ ఆయన మేలు చేస్తున్నాడు, ఆయన వచ్చినా కానీ మేలే చేస్తున్నాడు. ఆయన అన్యాయం ఏం చేయలేదు, ప్రజలకు బాగానే చేస్తున్నాడు కాబట్టి అందుకని ఆయనకే వేయాలనుకుంటున్నాం ఓట్లు. ఎమ్మెల్యేగా కాబట్టి ఆయనకే వేస్తాం ఓట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తారు? జగన్మోహన్ రెడ్డిని చూసే వేసేది, ఆయనకి చూసి ఎవరు వేసేదిలే, జగన్ రెడ్డిని చూసి వేసేది మేము. ఓకే అమ్మా, సరే. జగన్కే వేద్దామని ఎందుకు? జగన్కే వేస్తాం, మాకు మేలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఆయన నిజంగానే ఎప్పటికి ఆయనే రావాలా. అంటే అన్ని అందేనా ప్రభుత్వం? అందుకు పని ఆయన చేసి మేలు కాబట్టి ఆయనకే వేస్తాం మేము. చచ్చి దాకా ఆయనకే వేస్తాం. చంద్రబాబుకి ఏనంటావా? చంద్రబాబు గారు ఎవరికైనా వేసేది, జగన్ అన్నకే వేసేది. ఓకే అమ్మా. ఓకే బ్రదర్, నమస్తే. నమస్తే బ్రదర్. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు కోడూరులో? ఎవరికైనా నోటాకేస్తాను. నోటాకేద్దాం అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ఎందుకంటే ప్రాపర్ డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ పరంగా ఎవరికి ఫీజు రింబర్స్మెంట్ సరిగ్గా రావట్లేదు, ఇంతవరకు సర్టిఫికేట్స్ మాకు ఇవ్వట్లేదు అసలు. నేనైతే నోటాకేస్తాను, బట్ ఎంపీ అయితే మాత్రం మోదీకి వేస్తాను. అంటే ఏంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిపాలనలో మీకేం బెనిఫిట్స్ కలగలేదంటారా? బెనిఫిట్స్ అంటే ఏముంటాయి, ఎడ్యుకేషన్ పరంగా మాకేముంటాయి, ఒక ఇండస్ట్రీస్ ఏమి లేవు, కంపెనీస్ లేవు, అసలు మాకు ప్రాపర్గా ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఇప్పుడు నేను 2020 ఎంసీఏ పాస్డ్ అవుట్, ఇంతవరకు నాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లా, ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ పెట్టాడు. అడిగితే మాత్రం మీరు ఇంతవరకు మాకు ఫీజు రింబర్స్మెంట్ ఏది రాలేదు, మాకు వస్తేనే మీకు సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. బయట మీద ఏదైనా చేయాలన్నా కూడా సర్టిఫికేట్స్ ప్రాపర్గా కావాలంటారు, ఒరిజినల్స్ అడిగితే వాళ్ళు ఇవ్వరు. సో ఎలా ఉంటుంది ప్రాపర్గా? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది కదా. సో వేరే ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, హామీలు ఇస్తున్నారు కదా చంద్రబాబు కూటమి ఏదైతే ఉందో, సో వాళ్ళకి వేయకూడదని ఎందుకు అనుకుంటారు? నోటాకేద్దామని ఎందుకు అనుకుంటారు? అంటే ఏ ప్రభుత్వాన్ని నమ్మదలుచుకోలేదా? ఆల్రెడీ లాస్ట్ టైం కూడా టీడీపీ చూసాము, బట్ ప్రాపర్గా ఏదైతే జరగలేదు. సో అందుకనే నోటాకైతే వేస్తాను.
బట్ బీజేపీకి అయితే వేస్తాం ఎంపీగా, పిఎంకి అయితే మోదీ అయితే ఖచ్చితంగా మోదీకి వేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ఓకే, అంటే ఏంటి ఆయనే కావాలనుకోవడానికి కారణం? నాకు ఓటు పుట్టిన నుంచి ఆయన్నే నమ్ముకోవడం, ఆయనకి వేస్తాం. అంటే నమ్ముకోవడానంటే రాజశేఖర రెడ్డి గారి ఆ హయాం నుంచి. అంతే. ఓకే, అప్పటి నుంచి అట్లే అభిమానంతో ఉన్నారా? అభిమానమే, మార్పు అనేది రాదు. ఓకే ఓకే. సో ఇన్ని రోజులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పేదోడికి మేలు జరుగుతున్నది, మిగతా గురించి మేము చెప్పలేము. మాకైతే ఏ లోటు లేదు ఆయన వల్ల. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే జరుగుతుంది, అందరూ అదే వేస్తారు. మేము ఖచ్చితంగా వేసేది వైసీపీకి. వేరే చోట ఏమైనా బియ్యము, మా ఊరు ఉండేదంతే, మేము వేసేదంతే చేసేదంతే. మాకొక్కరికి మేలు జరుపుకునే కానీ ప్రపంచానికి అందరికి మేలు చేస్తున్నాడు జగన్ సార్. అటు దూరం చేసుకుంటే మరి ఇంకొకటి రాబోయే మంచి వస్తాను గ్యారెంటీ ఏమి ఉన్నది వదులుకుంటే లేని మంచిది వస్తాను గ్యారెంటీ. అందుచేత ఆయనకే చేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం, ఆయనకే చేస్తాం. ఓకే ఓకే అన్న నమస్తే అన్న. ఈసారి కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారన్న? పొరమట్లేనా? ఓకే, అంటే ఏంటన్నా మళ్ళీ రిపీటెడ్గా ఆయనే కావాలనుకోవడానికి? అంటే ఆయన చేసిన జగన్ పెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. సరేనా? అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారేనా? గారు అంతే. ఇక్కడ మన అభ్యర్థం కాదు, మన మెయిన్ ఏంటంటే జగన్మోహన్ పెట్టిన పథకాలన్నీ మన ఊర్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి, అందినాయి. అందుకని మళ్ళీ అందుకే మళ్ళీ జగన్కి. ఓకే, ఇప్పుడు మనకు చంద్రబాబు కూడా కొన్ని హామీలు సూపర్ 6 అని వదిలాడు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చే వర్షాలు పడవన్నా, నీళ్ళ కరువు. సరేనా? ఆయన ఏ వదిలినా కానీ ఎవరు ఆయనకు సహకరించరు. ఓకేనా? జగన్కే ఓటు, జగన్ గారికి అంతే. మార్పులే. ఓకే అన్న, మీరన్నా? జగన్కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటన్నా కారణం? కారణం చేసే పద్ధతులు బట్టి బాగా పర్వాలేదన్నా, బాగానే ఉన్నాయి. ఆయన చెప్పిన అంటికి హామీలు అన్నీ బాగా పర్వాలేదు. అందుకని మళ్ళీ ఆయనకన్నా. ఇప్పుడు సొంత చెల్లి షర్మిలానే వచ్చి అన్నగారి మీద అట్లా విమర్శలు చేస్తున్నారు, దాని పట్ల మీరు ఏమంటారు అన్న? దాని ప్రకారం అయితే ఏమున్నాయి నాకు తెలియదు పెద్దగా. నిన్న వచ్చిన కోవిడ్ నుంచి. నాకైతే ఫస్ట్ ఓటింగ్ ఇదే, ఫస్ట్ ఓటింగ్ నాది జగన్కే. అదేనా? మీరేమంటారు అన్న దాని పట్ల? అంటే సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తా ఉంది కదా. మామూలుగా పార్టీని అంటే పార్టీ పరంగా ఎవరు పార్టీ వాళ్ళు కాబట్టి ఆమె అభిప్రాయం ఆమెది, అంతేగాని దాన్ని బట్టి మనం ఏం చేయలేము, వెళ్ళిపోవచ్చు. బడి పిల్లలకు గుడ్డలు, డ్రెస్సులు, ఇన్ని స్కూల్ పిల్లలు బుక్కులు బాగా చేసినాడు. మాకు ఇచ్చినాడు కూడా బాగా మంచి పనులు చేసినాడు. చేయలేదు మనం ఉండలేదు కదా, మంచి పనులు చేసినాడు. మహానుభావునే మళ్ళీ ఓటు వేయించేసి మళ్ళీ ఒక స్థాయిలోకి, ఒక స్టేజ్లోకి మళ్ళీ చేస్తారు. అది బతుతే. చంద్రబాబు గైగుడు అనుకున్నారా? ఏమో మన ఆయన గురించి మనం అనుకోము కూడా. అట్లా ఏం చేసినట్టు చెప్పు. ఏం చేయలేదు పెద్దగా. మనకు చేసినంత మన కనుమతులు చేసినట్టు ఎన్ని బాగా స్కూల్కు పిల్లలకు అన్నదానం అన్నారంట, స్కూల్ పిల్లల బడికి ఎన్ని మంచి పనులు చేశాడు జగన్ మాత్రం, మహానుభావుడు. కానీ వాళ్ళ ఆయనగానే ఉన్నట్టే కానీ ఇట్లా పల్లెని ఒక టౌన్ మాదిరిగా అయిపోయింది ఇప్పుడు. ఇది వస్తాం కానీ కుడి ఎడంగా బాగా చేసినాడు అయితే పర్వాలేదు. మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మహానుభావుడికే. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.